అమ్మా ఏ అమ్మా అమ్మా ఏ అమ్మా ఏమిటమ్మా అదొక మాదిరిగా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగున్నానే. నువ్వు నవ్వావు, నేను నవ్వాను. నువ్వు మానేశాను, నేను మానేశాను. ఏమోనమ్మా, నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. భయంగా ఉందా? నా పేరు మరియమ్మ కాదే. అది కాదమ్మా, ఏమిటి? ఈవేళ స్పెషల్ క్లాస్ ఉంటేను. స్పెషల్ క్లాస్ ఆరంభమైందా? ఆరంభమైంది. టీచర్ ఎవరు? వాసంత్ అని ఒక లెక్చరర్. ఆడ మనిషా? అవునమ్మా, చంపుకు తింటుంది. ఏ ఆవిడ భోజనం చేయదా? మిమ్మల్ని తింటుందా? లేదమ్మా, ఆవిడ క్లాస్ అమ్మ బోరు. బోరా? ఈ కాలే పిల్లలకి ఏం తీసుకున్నా బోరే, ఏం మాట్లాడినా బోరే, ఏం చెప్పినా బోరే. వాళ్ళు బోరు. ఏ కన్న తల్లిదండ్రులు ఒక పెద్ద బోరు. పుస్తకాలు లేదు. ఎక్కడ వాడు? ఎక్కడ దాచావు? ఎక్కడ వాడు? ఏమిటమ్మా వెతుకుతున్నావు? అదేనే లవ్ లెటర్. లవ్ లెటర్. లవ్ ఏమిటి, లెటర్ ఏమిటి? పోమ్మా, అలాంటివి నాకేం తెలియవు. తెలీదా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఇంత ముదిరిపోయిన తర్వాత ఈ పుస్తకాల్లో లవ్ లెటర్స్ సినిమా హీరోల ఫోటోలు తప్ప పాఠాలా ఉంటాయి. అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. రైట్. ఏమిటా సినిమా చూపుకోరా? సరిగా చూడు. ఎవడు వాడు? మళ్ళీ దొంగ. సరిగా సూటిగా నమ్మకంలో కూర్చోడు. ఎవడు వాడు? వాడి పేరేమిటి? రాజా. రాజా? ఏ ఊరికి రాజా? ఎవడా పూజ? పూజ కాదమ్మా, అతని పేరే రాజా. వాడి పేరు విని మోసపోయినావు అనమాట. ఆ రాజా గారికి నువ్వు రాణి అవుదాను, అంతేనా? ఏమే నీకేం చెప్పాను? నీకేం చెప్పాను? ఎవడైనా వెంట పడితే చెంప పగల కొట్టమన్నాను. కొట్టావా? వీణ్ణి కొట్టావా? నిజంగా కొట్టావా? కొట్టాను. కొట్టి లవ్ చేసావు అనమాట. అది కథ. ఇది చెంప దెబ్బ లవ్. ఏమే వాడు మంచివాడైతే, యోగ్యుడైతే నన్ను అడగకుండా నేను లవ్ చేస్తాడా? నాతో ఒక్క మాట చెప్పకుండా నేను లవ్ చేస్తాడా? లేదమ్మా, అతను చాలా మంచివాడు. చాలా మంచివాడా? వాడు ఎలాంటి వాడో నేను చూస్తాను. పెద్దవాళ్ళు ఉన్నారనే మాట గుర్తుంచుకొని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పోరావాలి. పుస్తకాలు నువ్వు అనుకునే ఆ రఘు ఎప్పుడో చచ్చిపోయాడు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను కళ్యాణి. ఏమిటి? మారిపోయారా? కళ్ళు పోయిన తర్వాత కాటుకు పెట్టుకున్నట్టు, దృష్టి పోయిన తర్వాత భగవద్గీత చదివినట్టు ఇప్పుడు మారారా? టూ లేట్. అయినా సడన్ గా ఇంత మంచితనం ఎందుకు వచ్చినట్టు? చెడ్డవాడు పశ్చాత్తాపంతో మంచివాడుగా మారటానికి ఒకే ఒక చోటుంది. అదే జైలు. అక్కడే నేను మారాను, మనిషినైనాను. ఏమిటి? మీరు వెళ్ళని చోట అది ఒక్కటే, అక్కడికి వెళ్ళొచ్చారన్నమాట. కళ్యాణి, నన్ను క్షమించానని ఒక్క మాటను కళ్యాణి. ఇందులో క్షమించడానికే ఉంది. నేరము, శిక్ష, క్షమించడం వీటన్నిటికీ ఎప్పుడో అతీతురాలైపోయినాను. కళ్యాణి, ఇప్పుడు నిన్ను ఉద్ధరించడానికి నేను ఇక్కడికి రాలేదు. అంతిమ దశలో నీతో ప్రశాంతంగా బతుకుదామని వచ్చాను. ఏంటి? నాతో ప్రశాంతంగా బ్రతకడానికి వచ్చారా? వింటేనే నవ్వొస్తుంది. చూడండి, ఒక విషయం ఆలోచించారా? రేపు ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూసి, కళ్యాణి ఈయనెవరు, కొత్తగా వచ్చాడే, నీకేమవుతాడు అని అడిగితే నేనేం చెప్పేది? కళ్యాణి నేను మారాను, మంచివాడిని అయినానని మీరు నాతో చెప్తున్నారు. నేను నమ్ముతాను. మరి లోకం? సరే, ఇదిగో మీరు కట్టిన పరిపోళ్ళ బంగారు కొలుపు నా మెళ్ళ ఉందిగా, చూపిస్తాను. నోరు మూసుకుంటాను. మీరు కట్టి మర్చిపోయారు, నేను మర్చిపోలేదు, అంతే. సరే, ఉంటానంటున్నారు, మహారాజుగా ఉండండి. అమ్మా, ఏమా? మా నాన్న ఎవరు? ఏమిటి? ఏదో సినిమా టైటిల్స్ లాగా మా నాన్న ఎవరు, మా కూతురు ఎవరు, నీ కోడలు ఎవరు? ఏమిటి ఆ ప్రశ్న? పిచ్చి ప్రశ్న. వేళకోళం కాదమ్మా, మా నాన్న ఎవరు? మీ నాన్నే. ఎవరు మీ నాన్న ఎదుగుతారు? మీ నాన్నే. ఏమైంది? అదేనమ్మా, ఆయన ఎవరు, ఎక్కడున్నారు, పేరేమిటి చెప్పమ్మా. ఆయన పేరే. కొత్త పేరు ఎలా వస్తుంది మీ నాన్నకి? మీ నాన్న పేరే. అయినా ఇప్పుడు ఎన్నడూ అడగలేదు, కొత్తగా అడుగుతున్నావమ్మా? ఇంతవరకు నన్ను కూడా ఎవరు అడగలేదు. ఇప్పుడు అడిగారమ్మా. ఎవరు అడిగింది? రాజా వాళ్ళమ్మ. ఓహో, రాజా వాళ్ళమ్మ. అయినా రాజా వాళ్ళమ్మకి మీ నాన్నతో ఏం పని? తండ్రి లేని బిడ్డను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోరటనా? వాళ్ళ ఇంటి కోడలు కావాల్సింది నువ్వా మీ నాన్న? తల్లేని ప్రశ్న కాకపోతే చూటా ప్రశ్న, పిచ్చి ప్రశ్న. అయినా తండ్రి లేకుండా బిడ్డ ఎక్కడైనా ఉంటుందా? పిచ్చివాళ్ళు. అసలు నేను అలా అడగచ్చా? సరే, వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వు పైకెళ్ళు. లేదమ్మా, నాకు ఇప్పుడే చెప్పాలి. ఏమిటి చెప్పేది? తెలుసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నాను. అసలు మనుషులు వచ్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, బిజీగా ఉన్నాను. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి, ఏం అడగాలో తెలుసుకోవాలి. చదివి ఏం ప్రయోజనం? ఉంటాను. పద పైకి చెప్తాను. పద.
కళ్యాణి ఆ, ఎవరా పిల్ల? మన పిల్ల మన పిల్ల? ఆ, నా కూతురు. నీ కూతురా? ఏమిటి అనేది? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుందట. మీ బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇప్పుడేగా చెప్పారు కళ్యాణి నేను మారిపోయినాను మంచివాడినేనానని. ఎక్కడికి పోయినా మంచితనం? ఏమీ లేకపోతే ఆ పిల్ల నిన్ను అమ్మ అని పిలుస్తుందా? నాన్నెవరో నిలదీసి అడుగుతుందా? ఏమిటది? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏ ఎందుకు జరగదు? ఎందుకు జరగదా? కన్న తండ్రి ఎవరో తెలియని ఆ పిల్ల మా ఇంటి కూడా అయ్యే అర్హత లేదు. కాకపోయినా మీరెవరు? మీ చేత మాటలు పడ్డ సుజాత తల్లి కళ్యాణి. ఓహో మీరా? ఆ పిల్ల తండ్రి ఎవరో మీకైనా తెలుసా? తెలుసు. అయితే ఏడమ్మా నీ మొగుడు ఎక్కడున్నాడు? అసలు మీరు విడాకులు పుచ్చుకునేటప్పుడు ఆ మధ్య నీకు పళ్ళోడి పళ్ళు కట్టించుకున్నప్పుడు ఇంతకీ నువ్వు పెళ్లి కొడుకు అయిన మనిషివా? అవును, అయిన మనిషినే. అవునులే, సొంత వాళ్ళు ఊరుకున్నా అయిన వాళ్ళకి ఆవేదన ఎక్కువ. రామాయణంలో కైకేయికి మందర అయిందాన్నంటూనేగా అంత పని చేసింది. ఇంతకీ నువ్వు అడిగేది ఏమిటమ్మా? మీరు విడాకులు పుచ్చుకొని ఎంతకాలం అయింది అంట? 20 ఏళ్ళు అయింది అంట. అయితే ఈ పిల్ల తర్వాత పుట్టిందా? తర్వాతే పుట్టింది. ఆ తర్వాత నీకేం పుట్టింది? కూర్చో కూర్చో. సరే